తెలంగాణలో సరస్వతి పుష్కరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే ఈ సరస్వతి పుష్కరాల వెనుక ఓ పురాణ గాథ ఉంది. పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తీవ్ర తపస్సు చేశాడని పురాణ గాథలు చెబుతున్నాయి. ఆయన భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు పుష్కరుడు నదులు జీవుల పాపాల వలన అపవిత్రమవుతున్నాయని, తన శరీర స్పర్శ చేత ఆ నదులు పునీతమయ్యేలా వరం ఇవ్వమని కోరాడు. శివుడు సంతోషించి, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థంగా మారుతుందని, ఆ నదిలో స్నానం చేసిన వారు పాప విముక్తులవుతారని వరం ఇచ్చాడు. బృహస్పతి గ్రహం 12 రాశుల్లో ఏ రాశిలో ప్రవేశిస్తే దానికి అనుగుణంగా ఒక నదిలో పుష్కరాల ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి రాశికి ఒక నదిని కేటాయించి బృహస్పతి ప్రవేశించిన రాశి ఆధారంగా ఆ నదిలో పుష్కరాలు నిర్వహించడం అనాది సాంప్రదాయం. బృహస్పతి మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రాణహిత నదికి, మిథున రాశిలో ప్రవేశిస్తే సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంలో సరస్వతి నది గుప్త నదిగా ప్రసిద్ధి. ఉత్తర భారతంలోని అలహాబాద్ దగ్గర గంగా, యమున, సరస్వతి సంగమం చోటు చేసుకుంటుంది. సరస్వతి నది అక్కడే అంతర్వాహినిగా ఉంటుంది. దక్షిణ భారతంలో సరస్వతి నది గుప్తగామినిగా ప్రఖ్యాతిగాంచిన క్షేత్రం కాళేశ్వరం. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో ఉన్న పవిత్ర క్షేత్రం. ఇక్కడి శివాలయంలోని ముక్తేశ్వర లింగానికి నాసికారంధ్రం ఉంది. ఆ లింగానికి చేసిన అభిషేక జలాలు భూమిలోకి ప్రవేశించి సరస్వతి నదీ రూపంగా గోదావరి, ప్రాణహిత సంగమానికి చేరుతాయి. అందుకే ఇక్కడ సరస్వతి నది గుప్తంగా ప్రవహిస్తూ గుప్తకామిని అనే పేరు పొందింది. ఈ ప్రత్యేకత వల్లే కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు జరుపుతారు. ఇక్కడ ముక్తేశ్వరుని పూజించడానికి ముందు యమలింగాన్ని దర్శించడం సాంప్రదాయం. కాళేశ్వర క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పరిగణిస్తారు. కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడ త్రివేణి సంగమంలో పిండ ప్రదానాది వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారతదేశంలో సరస్వతి దేవికి ఆలయాలు అరుదుగా లభిస్తాయి. దక్షిణ భారతంలో ఉన్న 2 సరస్వతి ఆలయాలలో ఒకటి కాళేశ్వరంలోనే ఉంది. అంతేకాదు, ఇక్కడ సూర్యదేవుని ఆలయం కూడా ఉంది. సరస్వతి పుష్కరాలు 12 సంవత్సరాలకోసారి జరిగే పవిత్ర వేడుక. ఈ సంవత్సరం మే 15 నుండి 26 వరకు పుష్కరాలు జరుగుతున్నాయి.